Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 9వ స్కందము. పంచదేవోపాసకులు నరకమునందు ప్రవేశింపరని తెలుపుట. 86 నరకకుండములను గురించి వివరించుట. అచ్చట అంతటను అంధకారము వ్యాపించి ఉంటుంది. 4 క్రోసుల పొడవు వెడల్పు కలిగి పూయకుండము ఉంటుంది. పూయభక్షకులకు ప్రాణులు అందులో నివసిస్తారు. తాటి చెట్ల వలె అసంఖ్యాకములైన సర్పములు సర్పకుండమునందు ఉంటాయి. అవి పాపుల శరీరములను చుట్టుకొని వారిని కాటివేస్తూ ఉంటాయి. మశక, దంస్య, గోలకుండములు 3ను దోమలతో నిండి ఉంటాయి. మహాపాపులతో కూడిన ఈ నరకములు అర్ధార్ధ కోశమును కలిగి ఉంటాయి. వారి చేతులు బంధింపబడి ఉంటాయి. రుధిరముతో సర్వాంగములు ఎరిపెక్కి ఉంటాయి. నా దూతలు వారిని కొట్టి కొట్టి గాయపరుస్తూ ఉంటారు. ఆ ప్రాణులక్కడ హాహాకారములను చేస్తూ ఉంటారు. వజ్రకుండము, వృచ్చిక కుండము వజ్రములతో తేళ్లతో నిండి ఉంటాయి. బావి అందలి సగభాగము ఈ కుండములొక్కటొక్కటిగా ఉంటాయి. ఈ నరకములందు వజ్రములతో తేళ్లతో కుట్టబడిన ప్రాణులు నిండి ఉంటారు. శరకుండము, శూలకుండము, ఖడ్గకుండము ఈ 3ను ఆయుధములతో వ్యాపించి ఉంటాయి. ఈ నరకములలో పడి ఉన్న ప్రాణుల శరీరములు శస్త్రాస్త్రములతో ఛిద్రములై ఉంటాయి. ఎర్రని రక్తధారలు ప్రవహిస్తూ ఉంటాయి. ఆ నరకముల పొడవు వెడల్పు దిగుడు బావి యందు సగభాగం ఉంటుంది. మరుగుచున్న నీటితో నిండి అంధకారమయమైనది గోలకుండము. వంకర టింకర కలిగి ముళ్ళ వంటి ఆకారములు గల కీటకములు ఇచ్చట పాపులను కాటువేస్తూ ఉంటాయి. ఈ నరకము దిగుడు బావిలో సగభాగమై ఉంటుంది. పురుగులతో కుట్టబడి నా దూతలతో కొట్టబడి భయముతో వ్యాకులతను పొందు ప్రాణులు రోధిస్తూ ఉంటారు. పాతకుల గుంపు క్రోసుల దూరము వరకు వ్యాపించును. అత్యంత దుర్గంధముతో నిండి పాపులను ఎడతెగని దుఃఖమున ముంచునది నక్రకుండము. అచ్చట వికృతాకారమును కలిగి భయంకరమైన మొసళ్ళు మొదలగు జంతువులు వారిని కాటువేస్తూ ఉంటాయి. ఈ నరకం యొక్క పొడవు వెడల్పు కూడా సగము బావి అంత పరిమాణము ఉంటుంది. మలమూత్రములను శ్లేష్మమును తినడి అసంఖ్యాకులైన పాపులతో నిండి ఉండునది కాకకుండము. దాని యందు విశాలమైన ఆకారము కలిగి భయంకరమైన కాకులు పాపులను పీకు తింటూ ఉంటాయి. లాలాకుండము రక్తముతో తడిసిన ప్రాణులతో కిక్కిరిసి ఉంటుంది. ఆ కుండము 1 క్రోసు దూరము క్రింది వరకు లోతుగా ఉంటుంది. నా దూతలతో కాలిపోవుచున్న ఆ ప్రాణులు అందులో నిండి ఉంటారు. కాటుక వర్ణము గల బాగుగా కాలిన రాళ్లతో మసీకుండము నిర్మింపబడి ఉంటుంది. ఇది 100 ధనువుల పరిమాణమున ఉంటుంది. ఈ కుండము పాపుల చేత నిండి ఉంటుంది. బాగుగా కాలుచున్న ఇసుకతో నిండి 1 క్రోసు విస్తారమును కలది చూర్ణకుండము. దీని యందు ఆ వేడి ఇసుకతో కాలిన ప్రాణులు నివసిస్తారు. కుమ్మరివాని సారెవలే చక్రకుండము నిరంతరము తిరుగుతూ ఉంటుంది. దానిలో మిగుల పదునైన 16 ఆకులుంటాయి. పాపులు వాటిలో నుగ్గు అవుతూ ఉంటారు. వంకర టింకర అయిన ఆ కుండము యొక్క ఆకారము 1 గుహ వలె ఉంటుంది. అది మిగుల లోతుగా ఉంటుంది. దాని పొడవు వెడల్పు 4 క్రోసులు. అది మరుగుచున్న నీటితో నిండి ఉంటుంది. అచ్చటి భయంకరమైన పాపులను జలచరములు కొరికి తింటూ ఉంటాయి. అంధకారమయము భయంకరమైన ఆ కుండమునందు సంతప్త ప్రాణులు హృదయ విదారకముగా అరుస్తూ ఉంటారు. వికృతాకారము కలిగి మిగుల భయంకరమై అసంఖ్యాకములైన తాబేళ్లతో కూర్మకుండము నిండి ఉంటుంది. అందులోనున్న తాబేళ్లు నరకమునందలి జీవులను పొడిచి పొడిచి తింటూ ఉంటాయి. మండుచున్న అగ్నిజ్వాలలు వ్యాపించి జ్వాలాకుండము ఉంటుంది. దీని పొడవు 1 క్రోసు వెడల్పు గల కష్టప్రదమగు ఆ కుండమునందు పాతక ప్రాణులు నిరంతరము ఆక్రోశిస్తూ ఉంటారు. 1 క్రోసు లోతుగలది భస్మకుండము. ఇందులో ఎక్కడ చూసినా వేడి భస్మమే ఉంటుంది. మండుచున్న భస్మమును తినుట వలన అచ్చటనున్న పాపుల అంగములన్నీ దహించుకొని పోవునట్లు ఉంటుంది. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. Subscribe and share my channel Sudarsana.